హలో గైస్, వెల్కమ్ టు ఫీడ్ గురు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కామెంట్ సెక్షన్లో మీరు అడిగారు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద వీడియోస్ చేయండి అని. సో ఈరోజు మనం ఆ టాపిక్ మీదే చెప్పేసుకుందాం. అసలు ముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, దానివల్ల వచ్చే యూజెస్ తెలుసుకుందాం, హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? అదేంటంటే ఒక ఫుడ్ని మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆపేయాలి అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. 16:8. 16:8 అంటే ఏంటి? 16 గంటలు తినకుండా 8 గంటలు తినడం. దీనికి కూడా ఒక టైం ఉండిద్ది, అంటే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనేది. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇంకో టైప్ ఏంటంటే ఈట్ స్టాప్ ఈట్. అంటే ఏంటంటే 24 గంటలు తినకుండా మళ్ళీ నెక్స్ట్ డే 24 గంటలు తిని మళ్ళీ నెక్స్ట్ డే, అలాగా వీక్కి 2 సార్లు 3 సార్లు చేస్తారు. ఇంకోటి ఏంటంటే 5:2. అంటే ఇది ఇంకో కొత్తది. వారంలో 5 రోజులు నార్మల్గానే తినేస్తారు, 2 రోజులు మాత్రం క్యాలరీస్ని కట్ చేస్తారు. ఇది ఒక టైపు. సో ఇలా టైపు. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎలా అయింది అంటే ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎనర్జీ కింద వాడుకుంటుంది. అప్పుడు ఏమైతే మీకు ఫ్యాట్ లాస్ అవుద్ది. అండ్ ఏంటంటే ఇంకోటి ఇన్సులిన్ అనేది తగ్గించిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సెల్యులర్ యాక్టివిటీ అనేది పెరిగిద్ది, అంటే శరీర స్థాయి కణం అనేది మీకు ఇంప్రూవ్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పా కదా. ఏంటంటే ముందు మెయిన్గా వెయిట్ లాస్ అవుతారు. మీరు అచీవ్ చేయాలనుకుంటుంది ఏంటిది? వెయిట్ లాస్ అవ్వడం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. మీకు ఇంకో విషయం చెప్పనా, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కోసం చాలామంది అడిగారు. నేను చూస్తున్న ప్రతి చోట బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, మాకు పొట్ట చాలా ఉంటుంది, మేము తగ్గించుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అసలు ఇది చూస్ చేసుకొని మీరు బెల్లీ ఫ్యాట్ అనేది కరిగించుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మీకు సెలబ్రిటీస్లో కూడా శ్రీముఖి గారు ఉన్నారు. శ్రీముఖి గారు కూడా మీకు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి వెయిట్ తగ్గారు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకున్నారు. మ్యామ్ చాలా హెల్తీ వేలో తగ్గారు. సో అలా చాలామందే ఉన్నారు. కొంతమంది వేరేగా లేదు, కానీ హెల్తీ వేలో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యామ్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. అప్పుడు మీరు చూసుకుంటే ఫేషియల్గా కానీ హెయిర్ పరంగా కానీ ఎలా అయినా ఇంప్రూవ్మెంట్ ఉంది హెల్తీ వేలో వెళ్తే. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పే కదా, హార్ట్ హెల్త్ కూడా బాగుండిద్ది. హార్ట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది మీరు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఇది నాకు కామెంట్ సెక్షన్లో వేయండి. మీరు లైఫ్లో ఎప్పుడైనా నేను బరువుగా ఉన్నాను, బరువు తగ్గాలి అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే నేను షెడ్యూల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఫాస్టింగ్ అనేది చేయలేకపోతున్నాను, నేను డైట్ అనేది ఫాలో అవ్వలేకపోతున్నానని. సో వీటన్నిటికీ ఏంటంటే నా దగ్గర ఒక సింపుల్ మార్గం ఉంది. మీకు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? హెల్తే కదా. డబ్బు కాదు ముందు ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. మీరు దానికోసం చిన్న టైం, నేను దానికి షెడ్యూల్ కూడా నేను చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారు కదా, దాన్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు పొద్దున్నే 7ంటికి లెగుస్తారు. 7ంటికి లేవగానే కొద్దిగా హాట్ వాటర్ తాగండి. హాట్ వాటర్ తాగి మీ పనిలో మీరు బిజీ అయ్యండి. 8 నుంచి మీ పనిలో మీరు బిజీ, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడమో అలా వెళ్ళండి. ఏదో పని మీద ఉంటే మీకు ఆకలి అనేది అనిపించదు. ఆకలి అనేది అనిపించకపోతే మీరు 12 దాకా తినకుండా ఉండి 12ంటికి తినండి. 12ంటికి తిన్నారనుకోండి, మీకు ఫస్ట్ మీల్ అదే. ఎలా తినండి? ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు తినండి, ప్రోటీన్ కంటెంట్ ఉండేటట్టు తినండి. అలా తింటే మీకు న్యూట్రిషన్ ఫుడ్ అందడం వల్ల మీకు హెల్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు వెయిట్ లాస్ కూడా హెల్తీ వేలో తగ్గుతారు. మీరు 12 కంప్లీట్ చేసుకొని ఓ 5, 4 ఆ టైంకి స్నాక్. ఇదేంటంటే ఆప్షనల్, మీరు తినాలనుకుంటే తినచ్చు, లేదా లేదు. ఆ స్నాక్స్ ఐటెం కూడా ఎలా ఉండాలంటే లాస్ట్ వీడియోలో నేను మీకు ఒకటి చేశాను, సలాడ్. సో అలా చేసుకొని అయినా మీరు స్నాక్ ఐటెంని తినచ్చు. ఏది ఆప్షనల్, తినాలనుకుంటే తినండి, లేదా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా తిని మీకు డిన్నర్ 8 లోపల కంప్లీట్ చేసేయండి. ఏదో ఒకటి తినండి. నాకు తెలిసి లీన్ ప్రోటీన్ తీసుకొని ఏదో ఒక వెజ్జీస్ తీసుకోండి, స్టీమ్ వెజ్జీస్ చేసుకొని స్టీమ్ వెజ్జీస్ తినండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీరు ఇంకా 8 నుంచి ఎర్లీ మార్నింగ్ 11 దాకా ఏం తినమాకండి, హైడ్రేట్గా ఉండండి, వాటర్ తాగండి, ఆకలేస్తే వాటర్ తాగండి. అండ్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే అవి కొద్దిగా తగ్గించి బ్లాక్ కాఫీ తాగండి, షుగర్ లేకుండా, చాలా బాగుంటుంది. సీమన్ పౌడర్ వేసి అండ్
కొద్దిగా చాక్లెట్ కాఫీ ఉండిద్ది, అది కలుపుకొని రెండు మిక్స్ చేసుకొని తాగొచ్చు. తాగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది. మీకేంటంటే మీరు ఎవరైనా ఫిట్నెస్ అంటే జిమ్ చేస్తాను నేను ఏమన్నా వర్కౌట్లు చేస్తాను అని అనుకుంటే కనుక మీరేంటంటే మీరు అది ఎప్పుడు చేయాలి? ఎర్లీ మార్నింగ్. అంటే మీకు వాటర్ తాగిన తర్వాత చేస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్. కొంతమంది సాయంత్రం చేస్తారు జిమ్. అదేంటంటే అది బెస్ట్ ఆప్షన్. ఇలా చేద్దాం అనుకున్నాం సాయంత్రం పెట్టుకోండి. ఎందుకంటే మీరు స్నాక్ ఐటెం తింటారు కదా, స్నాక్ ఐటెం తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు జిమ్ చేసుకొని మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు మీకు అంటే బాడీలో ఎనర్జీ కూడా డ్రాప్ అవ్వకుండా ఉండిద్ది. సో ఇది ఇంకోటి. అండ్ ఏంటంటే ఎలా షెడ్యూల్ చేసుకుంటారని చెప్పా కదా, మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఏం తినమాకండి, ఓన్లీ వాటర్ తాగి ఉండండి. 12 నుంచి 8 దాకా తినండి. 8 నుంచి మళ్ళీ ఫాస్టింగ్ స్టార్ట్ చేయండి. 8 నుంచి మళ్ళీ 12 దాకా ఫాస్టింగ్ చేశారనుకోండి, మీకు 12 అవర్స్ మీరు పడుకోవడానికే వెళ్ళిపోద్ది. అంటే మీరు కొంతమంది ఇలాగ ఫాలో అయ్యే వాళ్ళు నిద్ర అనేది బాగా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే మీకు మజిల్ గ్రోత్ కూడా పెరిగిద్ది. మీకు ఏంటంటే ఎన్ని లాభాలంటే ఇది చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది. మజిల్ గెయిన్ ఎలా అవుతుంది? మీరు అలా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ మీరు రెస్ట్ ఇస్తూ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిద్ది కదా, తగ్గితే మజిల్ రికవరీ కూడా జరిగిద్ది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మంచిదే. అందులో 16:8 అనేది ఇంకా మంచిది. సో దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.